హాయ్ హలో నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 104తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అవని అభి ముందుకొచ్చి, నాకు ఈ ఆస్తులు అంతస్తుల కంటే వేరే కోరిక ఒకటి ఉంది, అది తీరుస్తారా అని అడుగుతుంది. నీ తల్లిదండ్రులు చంపిన వాళ్ళని ఎవరో కనిపెట్టి నీ ముందు నిలబెట్టాలి, అంతేనా అని అడుగుతాడు అభి. ప్రతిసారి తన మనసు చదివినట్టుగా అన్నీ చెప్తున్న అభిని చూసి చిన్నగా స్మైల్ చేస్తుంది అవని. మీకెలా తెలుస్తుంది ముందే నా మనసులో మాట అని అడుగుతుంది అవని. అది నాకంటే నీకే బాగా తెలుసు, నీ మనసును అడుగు ఎలా తెలుస్తుందని, నీకు అర్థమవుతుంది అని అవని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్తాడు అభి. అమ్మ అవని, ఇందాక నేను అడిగింది మర్చిపోయావా? దానికి ఇంకా సమాధానం చెప్పలేదు. మా అభిని చేసుకోవడం ఇష్టమేనా, లేదంటే వేరే ఎవరినైనా చూడమంటావా అని హర్ష గారు నవ్వుతూ అడుగుతారు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, అదే మాట పట్టుకొని కూర్చున్నారు. అంత సరదా ఏంటి మీకు? తన నోటితో చెప్పించాలని చూస్తున్నారా? నేనంటే తనకి ఇష్టం లేదని చెప్పమనండి, ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు అభి. మిగతా వాళ్ళందరూ సరదాగా నవ్వేస్తారు అభి హర్ష గారి మాటలకి. చెప్పమ్మా అవని, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు కదా బాగా, ఒక్క మాట చెప్పు, ఇక్కడి నుంచి పంపించేస్తాను వాడిని అని అంటారు హర్ష గారు. నాకు ఇష్టమున్నా లేకపోయినా మా అమ్మ నాన్న కోరిక కదా, నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేయాలని. అదే ప్రొసీడ్ అవుదాం, అమ్మా నాన్న సంతోషిస్తారు కదా అని అంటుంది అవని. నీకు మామూలుగా ఉండదే పెళ్ళయ్యాక అనుకొని, ఇప్పుడైనా ఎందుకు ఊరుకోవాలి, చెబుతా నీ పనని. అంత కష్టపడి ఇష్టం లేకపోయినా నన్ను చేసుకొని అవసరం లేదులే. ఎవరి కోసమో నన్ను చేసుకుంటానంటే నేను ఒప్పుకోను. నేనంటే ఇష్టం లేదంటే, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు నచ్చదంటే డైరెక్ట్గా చెప్పు, అంతేకాని అమ్మా నాన్న కోసం చేసుకుంటాననకు. అలా నాకు ఇష్టం ఉండదు అని అంటాడు అభి. మీరంటే ఇష్టమేంటి బాబు, మీ మీద నేను ప్రాణాలే పెట్టుకుంటే అని మనసులో అనుకుని పైకి మాత్రం సైలెంట్గా ఉంటుంది. చెప్పండి మేడం, నేనంటే ఇష్టం ఉండే చేసుకుంటున్నావా, కేవలం మీ అమ్మా నాన్న కోసమే చేసుకుంటున్నావా అని ఒత్తి పలుకుతూ అడుగుతాడు అభి. ఏదో ఒక విధంగా నన్ను ఇరికించడం బాగా అలవాటైపోయింది సార్ అని అనుకుంటూ, ఇక తప్పక నాకు కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే సార్ అని అంటుంది చిన్నగా. శుభం, ఇక పెళ్లి పనులు మొదలు పెడదాం. ఇంకొక విషయం, అవని తల్లిదండ్రుల్ని చంపిన వారిని కనుక్కునే వరకు అవని వివేక్ వాళ్ళ కూతురని ఎవ్వరికీ తెలియకూడదు. ఇది మన మధ్య ఉండిపోవాలి అని అంటారు హర్ష గారు. మీ అందరినీ చూస్తుంటే మంచికి ఇంకా రోజులున్నాయని బాగా నమ్మకం వచ్చేసింది సార్. కన్న కూతురు కాకపోయినా అసలు మాకింతవరకు అనుమానం రాలేదు. అంత గొప్పగా ప్రేమగా పెంచారు వీళ్ళు. అవని గురించి చెప్పనవసరం లేదు, అనుక్షణం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది. ఎప్పుడో చనిపోయిన ప్రాణ స్నేహితుడు ఆస్తిని ఇన్నాళ్ళు కాపాడుతూ ఇవాళ అతని వారసురాలు దొరకగానే అతని ఆస్తి వాళ్ళకిచ్చారు. అసలు ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు, వాళ్ళకి తెలియను కూడా తెలీదు, అయినా కూడా మీరు ఇచ్చేశారు. ఎక్కడో గొప్ప వాళ్ళు ఉంటారని అనుకోవడం కాదు సార్, మీలాంటి స్వార్థం లేని వాళ్ళందరినీ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గొప్పవాళ్ళంటే మీరు అని రాజారాం గారు మనస్ఫూర్తిగా అంటారు. ఆ మాటకి హర్ష గారు, మేమేమంత గొప్పవాళ్ళం కాదండి, సాధారణ మనుషులమే అని అంటారు. అలా అనుకోవడంలోనే మీరు గొప్పవాళ్ళు అయిపోయారు అని అంటారు రాజారాం గారు. ఇంకీ పొగడ్తలాపండి అని అంటారు సుచిత్ర. పార్వతి గారు కిచెన్లోకి వెళ్తుంటే, ఎక్కడికి మీరు వెళ్తున్నారు అని అడుగుతారు సుచిత్ర. భోజనానికి ఏర్పాట్లు చేస్తాను, వంట చేయాలి కదా అని అంటారు పార్వతి. ఆర్డర్ పెట్టేద్దాంలేండి, ఇప్పుడు మీరేం కష్టపడొద్దు అని సుచిత్ర గారు పార్వతి గారిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అప్పుడే ఆరు వినయ్ లోపలికి వస్తారు. ఆరు అభి దగ్గరికి వచ్చి, సారీ బావగారు, ఆ రోజు మీకు అబద్ధం చెప్పాను అని సిన్సియర్గా చెప్తాడు ఆరు. గుర్తొచ్చిందా మేమెవరమో అని నవ్వుతూ అడుగుతాడు అభి.
బయటికి వెళ్ళగానే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తు రావడం లేదని డైరెక్ట్గా అడిగాడు. బుల్లి తమ్ముడు నన్ను. అప్పుడు గుర్తు చేశాను నేను అని నవ్వుతూ చెబుతాడు వినయ్. సరే, ఈ విషయం మీ అక్క దగ్గర ఏం మాట్లాడుకు. మేము స్కూల్కి వచ్చి ఎంక్వైరీ చేసినట్టు సీక్రెట్ సీక్రెట్ అంటాడు అభి. అమ్మో, నేను అస్సలు చెప్పను. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని నన్ను వాయించేస్తుంది. ఆ విషయం ఇక్కడితో మర్చిపోదాం మనం అని అంటాడు ఆరు ఇన్నోసెంట్గా. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అవని వస్తుంది అక్కడికి. మాకేమో ఉంటాయి, నీకెందుకు అని అంటాడు అభి. మూతి తిప్పుకుంటూ పక్కన కూర్చుంటుంది అవని. అసలు అవనికి చాలా అభితో మాట్లాడాలని ఉంది. ఆ రోజు తాగిన మత్తులో ఇంకా ఏమేం వాగానా అని ఆలోచన చేస్తుంది. నా గురించి నిజాలు తెలిసే అన్నారు కదా, అంటే నేనే తన లైఫ్లో ఉన్న అమ్మాయినని తెలిసిపోయిందా? అది కూడా వాగానా? తెలిస్తే ఇంత కూల్గా ఉండరు. ఇన్ని రోజులు నేను చెప్పలేదని చాలా సీరియస్ అయ్యేవాళ్ళు. అంటే ఆ విషయం మాట్లాడలేదా నేను? ఇంకేం మాట్లాడాను అని అడగాలని ఉంది. అమ్మో, ఆ విషయం మాత్రం నేను ఇప్పుడు చెబితే కొట్టినా కొడతాడు. నేను చెప్పనిప్పుడు అనుకుంటుంది. ఇంకో పక్క వాళ్ళ బంధం చిన్నప్పుడే ముడిపడిపోయిందని తలుచుకోగానే ఒక్క నిమిషం కూడా అభికి దూరంగా ఉండాలని అనిపించడం లేదు అవనికి. అసలు జీవితంలో అభిని ఆ రోజు తర్వాత కలవకూడదనుకుంది. జీవితంలో మళ్ళీ తను అభిని చూస్తాను అనుకోలేదు. అలాంటిది 6 నెలలు తిరిగేసరికి భార్యగా శాశ్వతంగా అతని దగ్గరికి వెళ్ళబోతుంది. జరిగిందంతా తలుచుకుంటూ మొదటిసారి మనసు ప్రశాంతంగా మారింది. నా కోసం ఇంతమంది ఉన్నారు, ఇంకా నేనెందుకు బాధపడాలి? ఏ సమస్య అయినా ఇక నుంచి నాకు అభి తోడుగా ఉంటారు. అమ్మ గురించి తొందరగా చెప్పాలి అభికి. ఇప్పుడు ఇంకా ఆపరేషన్ చేయించడానికి ఇబ్బంది ఏమీ ఉండదు అనుకుంటుంది. ఇప్పటి వరకు అభికి దూరంగా పరిగెత్తాలనుకుంది కానీ ఇప్పుడు తన గమ్యం మాత్రం అభినే అని, తన చేయి వదలకూడదని, తనతోనే తన జీవితం అని బలంగా నిర్ణయించుకుంది అవని. తననే చూస్తూ ఆలోచిస్తున్న అవనిని చూసి ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తూ అల్లరి నవ్వుతూ అడుగుతాడు అభి. అభి అలా చేయగానే గుండెల్లో జల్లు మంది అవనికి. అవని పక్కకి వచ్చి కూర్చుంటాడు అభి. ఏంటి మేడం ఆ చూపు, నన్ను తినేసేలా చూస్తున్నారు అని అడుగుతాడు. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నిజం చెప్తారా అభి సార్? ఇంకా ఈ సరేంటి తల్లి, మీ అమ్మని నేను అత్త అని పిలిచేవాడినంట, అప్పుడు నేను నీకేమవుతాను? అలా పిలవచ్చు కదా అని అడుగుతాడు. ఏమవుతాడో ఊహించుకోగానే బావా అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటుంది. ఇలా అయితే కష్టం అమ్మాయి అంటాడు అభి. అర్థం కానట్టు చూస్తుంది అవని. మాతో ఏమన్నా పనుందా అని అడుగుతాడు అభి సుచిత్ర గారిని. ఏం లేదు అభి, ఎందుకు అడిగా అని అడిగారు సుచిత్ర. నాకు నీ కోడలతో కొంచెం మాట్లాడే పనుంది, మేము అలా లోపలికి వెళ్తున్నాం అని చెప్పి అవని చేయి పట్టుకొని రూమ్లోకి తీసుకువెళ్తాడు అభి. అదేంటి సార్ అలా తీసుకొచ్చేశారు? అందరూ ఏమనుకుంటారు? నువ్వు ఇలా ప్రతి చిన్నదానికి వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని అనడం, లేదు అంటే దీర్ఘాలోచనలోకి వెళ్ళిపోవడం, ఇదే తెలుసా నీకు అని చిరుకోపంగా అంటాడు అభి. నేనేం చిన్నదానికి అన్నాను ఇప్పుడు? మీరు ఇలా తీసుకురావడం తప్పే కదా? ఎందుకు తప్పు? నువ్వు నా భార్యవి, తీసుకురావడం తప్పేముంది? పెళ్ళి ఇంకా అవ్వలేదు కదా అని చిన్నగా అంటుంది. ఇప్పుడు నేనేదో చేసేయడానికి తీసుకురాలేదులే, మనకి ఎంగేజ్మెంట్ అయింది, సగం పెళ్ళైపోయినట్టే. ఫ్రీగా మాట్లాడుకోవడానికి వెళ్ళారు అనుకుంటారు, లేదా ముద్దు ముచ్చట తీర్చుకోవడానికి వెళ్ళారు అని అనుకుంటారు. మా అమ్మ వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది, అంతకంటే నేను ముందుకి వెళ్ళను అని. ఏ మీ వాళ్ళకి నీ మీద నమ్మకం లేదా? లేదా నువ్వే టెంప్ట్ అయిపోతున్నావా అని అల్లరిగా అడుగుతాడు అభి. అంత లేదులేండి, మీరెప్పుడో కండిషన్స్ పెట్టారుగా మన ఇద్దరికి పెళ్ళి మాత్రమే జరుగుతుందని, మీ గుండెల్లో మీ స్వీట్ హాట్నే ఉంటుందని. అలా చెప్పాక కూడా మేమేమీ సిగ్గు లేకుండా అలా మీకోసం పడి చచ్చిపోములేండి అని ఉక్రోషంగా అంటుంది.
అవని ఉక్రోషానికి నవ్వుకొని అవని చేయి పట్టి దగ్గరికి లాక్కొని, నీకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా, నీ కంఫర్ట్ కోసమే నేను అలా చెప్పాను. నీకు ఇష్టం లేకుండా నిన్ను నేను బలవంతం చేయలేను కదా ఏ విషయంలోనూ. అందుకే అలా చెప్పాను. నీకు ఇష్టమైన రోజు మన బంధం ముందుకు సాగుతుంది. నన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని బాధ పెట్టడం నేను చేయనులే అని ఇంటెన్స్డ్ లుక్తో చెబుతాడు అభి. ఆ చూపుకే అవనికి అలజడి స్టార్ట్ అవుతుంది. ఇంతకీ నేనేమవుతాను నీకు అది అడగగానే ఆలోచనలోకి వెళ్ళిపోయావు అని అడుగుతాడు. ఏమవుతారు అని కళ్ళు టపటపలాడిస్తూ అంటుంది. అవని అభితో చాలా ఫ్రీగా ఉండాలని డిసైడ్ అయిపోయింది. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి బంధం ఉందని తెలిసిందో అప్పటి నుంచి అభి తన హక్కు అనే భావం వచ్చింది అవనికి. అవని అలా కళ్ళాడిస్తూ అడిగేసరికి చాలా ముద్దుగా అనిపించింది అభికి. వెంటనే పెదాల మీద చిన్న పెక్కిస్తాడు అభి. ఊహించని ఆ చర్యకు ఎప్పుడూ అలవాటైపోయిన షాక్లోకి వెళ్ళిపోతుంది పాప. అభి చిన్నగా నవ్వుకుంటూ తన కూర్చొని అవనిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని నడుం చుట్టూ చేతులు బిగించి, ఇంకా షాక్లో నుంచి బయటకు వస్తావా, ప్రతి దానికి ఇలా షాక్ అయిపోతే నీతో ఎలా వేగాలి తల్లి అని చెవి దగ్గర చిన్నగా అంటాడు అభి. వెంటనే ఈ లోకంలోకి వచ్చిన పాప తను ఎక్కడుందో చూసుకొని లేవాలని చూస్తుంది. కదలకుండా కూర్చోవని, టకా టకా నేను అడిగిన దానికి సమాధానాలు చెప్తే వదులుతాను, లేదంటే ఇలాగే ఉంటాం మన ఇద్దరం అని అంటాడు అభి. అభికి అంత చేరువుగా ఉండడం తనకి కూడా ఇష్టమే అవడంతో ఇంకేం మాట్లాడలేక, త్వరగా అడగండి ఏం అడుగుతారో అని చిన్నగా అంటుంది. ఇప్పుడు చెప్పు, మీ అమ్మ మా నాన్నని అన్నయ్య అనేది, నేను మీ నాన్న అమ్మని అత్త మామ అని పిలిచేవాడినంట. అప్పుడు నాకు నువ్వేమవుతావు, సమాధానం చెప్పు. మరదల్ని అవుతాను సార్. నేను నీకేమవుతాను? అది బా బా అని నాంచుతూ ఉంటుంది అవని. మళ్ళీ వచ్చిందా నీకు జబ్బు అని చిరుకోపంగా అంటూ, ఫాస్ట్గా చెప్పు, లేదంటే ఎక్కడ కొరుకుతానో కూడా నాకే తెలీదు అంటాడు అభి. బావ అవుతారు సార్ అంటుంది చిన్నగా. ఇక నుంచి నువ్వు నన్ను అలాగే పిలవాలి. ఈ సార్ అన్నావంటే ఊరుకోను. అవని, అలవాటు చేసుకో అలా పిలవడం. నాకు అలా పిలిపించుకోవడం చాలా ఇష్టం అంటాడు అభి. మిమ్మల్ని అలా పిలిచేవాళ్ళు సొంత మరదలు ఉంది కదా సార్. అభి అవని భుజం మీద చిన్నగా బైట్ చేస్తాడు. ఇష్ అంటూ అభి వైపు కోపంగా చూస్తుంది. ఏం కోపం వచ్చిందా? నువ్వు అన్నమాటకి నాకు అలాగే కోపం వచ్చింది. తను పిలుస్తుంటే నాకు ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అందుకే నిన్ను పిలవమని అడుగుతుంది. పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా నేను చెప్పినట్టు చెయ్యి. అభి కోపానికి చిన్నగా నవ్వుకుంటూ, ట్రై చేస్తాను సార్. ఇప్పుడిప్పుడే అంటే కొత్త పిలుపులు కష్టం కదా అని అంటుంది. నువ్వు ట్రై చేయడం అంటే జీవితకాలం పడుతుంది. అంత లేదు నీకు. ఈ క్షణం నుంచి నువ్వు నన్ను బావా అని పిలవాలి. లేదు అంటే ఎక్కడున్నా సరే నా కోపానికి బలైపోతావు. అది ఏ రకంగా ఉంటుందో నేను చెప్పలేను అని అంటాడు అభి. మీరు ప్రతిదానికి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అలకగా అంటుంది అవని. మామూలుగా చెప్తే వినే రకానివి కాదు కదా నువ్వు, అందుకే అలా చెప్పాల్సి వస్తుంది. మామూలుగా వింటాను అంటే ఎందుకు చేస్తాను? ఇంతకీ నన్నేదో అడగాలనుకున్నావుగా, ఏంటా విషయం అని అడుగుతాడు. అది ఆ రోజు ఇంకా నేనేమైనా మాట్లాడానా సార్? ఏ రోజు? ఏమీ తెలియనట్టు అడగండి సార్. నువ్వు పిలుపు మార్చే వరకు నాకేమీ గుర్తురాదు. ప్రతిసారి మీదే పైచే అంటారు కదా. నా మీద ఎలా గెలవాలో ఆలోచించుకో. ఏం చేసి నన్ను పడేయాలో ఆలోచించు. నువ్వే గెలుస్తావు అప్పుడు. అప్పటిదాకా నేనే గెలుస్తాను. డ్రింక్ చేసిన రోజు ఇంకా ఏమైనా మాట్లాడేనా అని అడుగుతుంది. చాలా చేసావు, చాలా మాట్లాడావు, ఏమని చెప్పను అని అంటాడు అభి. అవనికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏం మాట్లాడాను సార్ అని అంటుంది మొహం అంతా దీనంగా పెట్టి. ఏదో చెప్తున్నావు కానీ అది నాకు అర్థం కాలేదు. అప్పటికే నువ్వు మత్తులోకి వెళ్ళిపోయావు.
మత్తు మత్తుగా ముక్కలు ముక్కలుగా మాట్లాడావు. ఇంక నా మీద పడి ముద్దులు పెడుతూనే ఉన్నావు. అవును, ఎన్నిసార్లు అడుగుతున్నావు? ఇంకా ఏమన్నా చెప్పాల్సిన విషయాలున్నాయా? నువ్వేమైనా దాస్తున్నావా మా దగ్గర అని డౌట్గా చూస్తూ అడుగుతాడు. లేదు లేదు, నేనేం దాయటం లేదు అని తడబడుతూ అంటుంది అవని. కథ కొనసాగుతుంది. తింగరి విషయం చెప్తే అభి కొడతాడని భయపడుతుంది, కానీ అసలు ఎప్పుడో తనకు ఆ విషయం తెలిసాకే ఈ నాటకాలు ఆడుతున్నాడని తెలిసిన రోజు పాప ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.